UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. మహావికాస్ అఘాడి మహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరోవైపు పోలీసులు కూడా బందోబస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. స్కూటర్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపారు. స్కూటర్లో చెక్ చేయగా ఏకంగా 1.5 కోట్ల డబ్బును చూసి షాక్ అయ్యారు. ఈ భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే పట్టుబడ్డ 1.5 కోట్ల నగదును ఏదైనా అక్రమ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారా లేదా ఎన్నికల్లో మనీ లాండరింగ్ కు సంబంధించిందా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. స్కూటర్ పై వచ్చిన నిందితుడు యశోధర నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతన్ని సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలో పట్టుకున్నామని పేర్కొన్నారు. అయితే విచారణలో అతడి సమాధానాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. దీంతో తమకు అతనిపై మరింత అనుమానం పెరిగిందన్నారు. ప్రస్తుతం ఇంకా కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు ఆ డబ్బు ఏదో రాజకీయ పార్టీ నేతకు సంబంధించేదేనని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజున పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న జార్ఖండ్ తో పాటు మహారాష్ట్ర ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి జార్ఖండ్, మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి వస్తారో అనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.